నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నంద్యాల జిల్లాలో ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, 2 మృతి, 8 మందికి గాయాలు. హైదరాబాద్ లో డివైడర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం, 3 మైనర్ల దుర్మరణం. ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఆక్రమణల తొలగింపు, దుకాణాలు తీసేస్తే నష్టపోతామంటూ వ్యాపారుల ఆందోళన. కేంద్ర బడ్జెట్పై సామాన్యుల్లో పెరిగిన అంచనాలు, పాత పన్ను విధానం రద్దు చేస్తారని జోరుగా చర్చ. ఇవాళ్టి నుంచి 18 రోజుల పాటు జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నంద్యాల జిల్లా చాపిరేవులలో వేకువజామునే విషాదం నెలకొంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందారు, మరో 8 మందికి గాయాలయ్యాయి. సిలిండర్ పేలుడు ధాటికి లింగమయ్య ఇంటితో పాటు పక్కనే ఉన్న మరో రేకుల షెడ్డు కూలిపోయింది. పేలుడు ఘటనలో వెంకటమ్మ, 9 ఏళ్ల బాలుడు దినేష్ దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రుల్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన పిల్ల బాలేది బాడీ. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరంలో పొగాకు బ్యార్నీ దగ్ధమైంది. రైతు బ్రహ్మయ్య యథావిధిగా పొగాకును కర్రలకు అల్లించి బ్యార్నీలో వరుస క్రమంలో పేర్చాడు. క్యూరింగ్ చేస్తున్న క్రమంలో కర్రకున్న టొబాకో ఆకు ప్రమాదవశాత్తు గొట్టంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా బ్యార్నీ నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ రావడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. అప్పటికే బ్యార్నీ మొత్తం అగ్నికి ఆహుతైంది. తీవ్రంగా నష్టపోయారంటూ బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అందుకేను మొద్దు కొట్టడానికి మధ్యలో మానికుంటాంలా. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. శివరాంపల్లి వద్ద కొత్త పైవంతెనపై డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో 2 మైనర్ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే బైక్ పై 3 మైనర్లు అతి వేగంగా వెళ్లటమే ప్రమాదానికి కారణమని మృతులు 3 బహదూర్పురాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్లకు రాష్ట్ర అతిథిగా ప్రోటోకాల్ను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన న్యాయమూర్తులకు ఏపీలో పర్యటించే సమయంలో 5 రోజుల పాటు రాష్ట్ర అతిథులుగా ప్రోటోకాల్ కల్పించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు జడ్జిలకు కూడా రాష్ట్ర అతిథులుగా ప్రోటోకాల్ కల్పించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయాన్నే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కూరగాయల మార్కెట్కు చేరుకున్నారు. రోడ్లపై పెట్టిన దుకాణాలను తొలగిస్తుండగా చిరు వ్యాపారులు, దుకాణదారులు అడ్డుకునేందుకు యత్నించారు. సరుకులు తెచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సమయంలో అడ్డుకోవటమేంటంటూ వ్యాపారులు ఆక్రోశం వెలిబుచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, దుకాణాలు తొలగిస్తే బతికేదెలా అంటూ నిలదీశారు.
అన్యాయం చేయొద్దంటూ ఓ వ్యక్తి పెట్రోల్ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ డబ్బాలు లాగేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలోని మధురవాడ వద్ద 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు ఏర్పాటు చేసే కంపెనీలకు అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది. గూగుల్ సంస్థ విశాఖలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించనుంది. ఏఐ వినియోగం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక విశాఖలో విస్తరణ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చిన టీసీఎస్ మేధా టవర్స్ లో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించనుండగా శాశ్వత కార్యాలయ నిర్మాణానికి 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక విశాఖలోనే కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ స్థలాలు పరిశీలిస్తుండగా ఐటీ మంత్రి లోకేష్ బృందం విప్రోను ఒప్పించేలా సంప్రదింపులు జరుపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు విజయనగరం అపెక్స్ కళాశాల ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వంగరకు చెందిన చైతన్య నెల్లిమర్ల మండలం కొండ వెలగడలోని అపెక్స్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులు ముగించుకుని గత సోమవారం కళాశాలకు వచ్చిన చైతన్య గురువారం అదృశ్యమయ్యాడు. విద్యార్థి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి వెతుకులాట మొదలుపెట్టారు. ఘటన జరిగి 4-5 రోజులు గడుస్తున్నా చైతన్య ఆచూకీపై కళాశాల యాజమాన్యం నుంచి స్పందన రావట్లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో ఆందోళనను విరమించారు. సెలవులకు వచ్చాడు. మళ్ళీ ఎఫెక్స్ కాలేజీకి సెలవులు అయిపోయిన సోమవారం నాడు వచ్చాడు. శుక్రవారం నాడు ఎఫెక్స్ యాజమాన్యం వాళ్ళు మీ అబ్బాయి కనిపించలేదన్నారు. కనిపించలేదంటే ఏమో అని నేను వచ్చాను. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత యాజమాన్యం మాకు స్పందిస్తుంది అనుకున్నాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు కొన్నాం. ఇప్పుడు వారం రోజులు అయ్యింది. ఎస్పీ గ్రీవెన్స్లో పెట్టాను. బాబు సోమవారం వెళ్ళిపోయాడండి కాలేజీకి. నీ కాలేజీ చేరిపోయాను అని ఫోన్ చేసి చెప్పాడండి. లక్ష్మీవారం ఉన్నాడు, లక్ష్మీవారం లేడని అంటారు, శుక్రవారం లేడు అంటారు. కన్ఫర్మ్గా కరెక్ట్ డేట్లు మాకు ఏడు చెప్పలేదు. ఎప్పుడే బయటకు వెళ్ళిపోయాడని చెప్తాను తప్ప నాకు బయటకు వెళ్ళే పిల్లడే కాదాడు. పక్కన పిల్లలు అడితే వాళ్ళ పిల్లలు సమాధానం చెప్పనిస్తాండ్రు కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాండ్రు కాదు. కాలేజీకి వెళ్ళకపోతే ఫోన్ ఎందుకు చేస్తాడు? కాలేజీకి వెళ్ళాడు కదా, కాలేజీకి వచ్చాడని వాళ్ళు కూడా చెప్పాలా మాకు? ఆ కాలేజీ వాళ్ళు చెప్పాలా కాలేజీకి వచ్చాడని? అది చెప్పలేదు. పోనీ ఏది మిస్ అయినప్పుడు వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాలా? చెప్పలేదు. అయితే మరి వాళ్ళు ఏడు చేసినట్టు మా మనవడిని ఆ కాలేజీ వాళ్ళే చేశారు. మాకు ఇప్పుడు వచ్చి మీ పిల్లల్ని ఏదో రకంగా వెతకదాం, ఎక్కడో ఉన్నాడు, ఏదో చేసినాడు, బయటకు వెళ్ళాడు. మరి మా మనవడు మంచోడు కాకపోతే మాకు చెప్పొచ్చు కదా. మా మనవడు ఆ లేట్ అనేది మాకు చెప్పొచ్చు కదా. ఆ లేట్ చేశారు. టీమ్స్ కింద ఫామ్ చేసుకుని వైజాగ్, శ్రీకాకుళము రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అలాగా విజయనగరం, వైజాగ్, రాజమండ్రిలో కూడా ఎవరో ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడినప్పుడు రాజమండ్రి గురించి, అక్కడ జరిగే సంక్రాంతిలో అప్పుడు జరిగిన విశేషాల గురించి చర్చించడం జరిగింది అబ్బాయి. అందుకనే ఒకవేళ ఇన్ కేసు రాజమండ్రి ఏమైనా వెళ్ళాడేమోనని రాజమండ్రి కూడా ఒక టీమ్స్ పంపిస్తున్నాం అనమాట. ఈ టీంలో విక్టిమ్ అయితే ఎవరైతే మిస్సింగ్ బాయ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కాలేజీ ఫ్యాకల్టీ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి కాలేజ్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. దేవుడి ఆస్తులు, సొమ్ముకు కాపలాగా అధికారులను నియమిస్తారు. అయితే వారే వాటిని కాజేస్తే నిధులకు రక్షణ ఇంకెక్కడ? ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవాదాయ శాఖలో ఇంటి దొంగలు రెచ్చిపోతున్నారు. భగవంతుడికి ప్రజలు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలు, విరాళాలు మాయమైపోతున్నాయి. ఆ ఈవోలు గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమైన దొంగ చేతికే తాళాలిచ్చినట్లు వారికే కీలక బాధ్యతలు అప్పగించారు. నిధుల దారి మళ్లింపుపై ఆరోపణలు వస్తున్నా కనీస చర్యలు లేవు.
ఉమ్మడి కర్నూలు జిల్లా దేవాదాయ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దేవుడి సొమ్మును ఆస్తిని పరిరక్షించాల్సిన ఈవోలే వాటిని కాజేస్తోన్న ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు గ్రూప్ ఆలయాల ఈవో అవినీతి బండారం బయటపడింది. వివిధ ఆలయాలకు చెందిన కోటికి పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి సొంత అవసరాలకు అప్పులు తీర్చేందుకు వాడేసుకున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. గతంలో అవినీతి ఆరోపణలతో 4 దఫాలు సస్పెండ్ అయిన ఆ ఈవోకే అధికారులు మంచి పోస్ట్ ఇవ్వడంతో మళ్లీ చేతివాటం ప్రదర్శించారు. అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన దేవాదాయ అధికారులు చోద్యం చూస్తున్నారు. నంద్యాల జిల్లా కానాల గ్రూప్ ఆలయాల ఈవో 1,20,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి క్రికెట్ బెట్టింగ్, ఇతర జోద క్రీడలకు వాడేశారు. ఈ విషయాన్ని గతంలో ఈటీవీ, ఈనాడు వెలుగులోకి తీసుకురావడంతో అప్పట్లో దేవాదాయ శాఖ అధికారులు హడావిడి చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. తాజాగా మళ్లీ ఆయన ఆలయాల లీజుల సొమ్ము 60 లక్షలు కూడా వాడేసుకున్నట్లు బయటపడింది. దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనపై నంద్యాల, కర్నూలులో 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఈవోను సస్పెండ్ చేసినా అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానాల గ్రూప్ దేవస్థానంలో పనిచేసిన శ్రీనివాసరెడ్డి లీజ్ రిపోర్ట్లు గోల్మాలని వచ్చింది పేపర్కు. దానిపైన మా శ్రేయత ఆర్జేసీ గారు 3 మెన్ కమిటీ వేశాడు. ఆ కమిటీ మెంబర్లు ఒకసారి నంద్యాలకు వచ్చి వెరిఫై చేసిపోయారు. ఇంకా పూర్తిగా వెరిఫై చేయవలసి ఉన్నది. భూమి లీజు సంవత్సరం 3 నెలలకు ఒకసారి లీజు పెడతాం. ఆ లీజ్ అమౌంట్లు బ్యాంకుకి పోయినాయా లేదా అనే ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతుంది. సస్పెండ్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేశాము. మొన్నటికి మొన్న కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి దేవాలయ ఆస్తుల్ని సపరేటు ఒక అకౌంట్ పెట్టి ఈ సంపదనంతా కూడా కొల్లగొట్టిన ఈవోలు, తర్వాత రీసెంట్గా నందికొట్కూరులో ఒక ఈవో, తర్వాత కానాలలో ఉన్నటువంటి గ్రూప్ ఆలయాలకు సంబంధించినటువంటి లీజులని, తర్వాత ఎఫ్డీలని డ్రా చేసుకొని ఆ దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పి ఆలోచనతో ఈ రకంగా యథేచ్ఛగా ఈ యొక్క ఆలయాల అక్రమ కొల్లగొట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తూ ఉంది. కానాల దగ్గర ఉన్నటువంటి శివాలయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఈవో గారు చేసినటువంటి అవినీతి సొమ్మును ఖచ్చితంగా రికవరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని దేవాలయాల నుంచి కూడా ఇలాంటి సొమ్మును రికవరీ చేయాలి. చేయకపోతే తదుపరి చర్య మేము విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ తరఫున ఖచ్చితంగా మేమందరం కూడా ఈ యొక్క రికవరీ సొమ్మును చేయాలని చెప్పి కొన్నిసార్లు ధర్నా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఇటీవల వరకు పనిచేసిన డిఆర్కేవి ప్రసాద్ అవినీతి దందా వేరే లెవెల్లో ఉంటుంది. ఆలయ అభివృద్ధి ముసుగులో దాతల నుంచి విరాళాలు సేకరించడం, వాటిని సొంత ఖాతాకు మళ్లించేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. అలా ఆలయ నిధులను సొంత అకౌంట్లో వేసుకుని విత్డ్రా చేసేవారు. ఇటీవల ప్రసాద్ ను యాగంటికి బదిలీ చేశారు. దీంతో అప్రమత్తమైన ఈవో తన బ్యాంకు ఖాతాను గుట్టుచప్పుడు కాకుండా క్లోజ్ చేసేశారు. అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరపగా 1,30,00,000 ఈవో ఖాతాకు మళ్లినట్లు తేలింది. ప్రసాద్ ను గత నెలలో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కేసు నమోదైనా ఇంతవరకు అరెస్టు చేయలేదు. దేవుడి సొమ్ముని మింగేస్తోన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మిగతా వారు దారికి రారని ధార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ అవినీతి పరులపైన దేవాదాయ శాఖ కానివ్వండి, లేదా ఇతర సంస్థలు కానివ్వండి, వారి పైన తీసుకున్నటువంటి చర్యలు ఏవి? అటువంటి అవినీతి పరులపైన మీరు తగిన చర్యలు తీసుకోగలిగితే ఇతరులకు కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని కలిగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ సమస్త వ్యవస్థలపైనే ఉందని చెప్పేసి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. కానాల ఈవో గారు చేసిన అవినీతి దాదాపు 1,20,00,000 డిపాజిట్ చేసినారు. మరీ ఎంక్వైరీ చేస్తే ఇంకా మరి ఒక 60 లక్షలు కూడా వాడుకున్నారని చెప్పి తేలింది. ఈ సొమ్ము అంతా కూడా దేవుని సొమ్ము, భక్తుల సొమ్ము. ఈ భక్తుల సొమ్మును వాళ్ళ నుంచి మళ్ళా వసూలు చేసి వాళ్ళకు కఠినమైన శిక్షలు ఏర్పాటు చేస్తేనే భవిష్యత్తులో ఇంకొక ఈవో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుతుంది. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలని, దేవుడి సొమ్మును పరిరక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిన్నారులు చెంగుచెంగుమంటూ ఇళ్లంతా తిరుగుతూ సందడి చేస్తుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు. ఆ ఆనందకర క్షణాలను ఫోన్లలో బంధిస్తూ జ్ఞాపకాలుగా మలుచుకుంటారు.
కానీ ఈ చిన్నారి మాత్రం పుట్టుకతోనే పోలియో బారిన పడి కనీసం ఉన్న చోట నుంచి కదలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందిస్తే చిన్నారి కోలుకుని సాధారణ జీవితం గడుపుతుందని ఆశపడుతున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో నివాసముంటున్న బాలుస్వామి రాణి దంపతులకు 2 సంతానం. 15 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి స్థానికంగా స్థిరపడ్డారు. బాలుస్వామి స్వీట్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడు జైరాం బీటెక్ చదువుతుండగా కుమార్తె మహిష పుట్టుకతోనే పోలియో బారిన పడింది. 14 ఏళ్లు వచ్చినా ఎదుగుదల లేక 3 అడుగులకే పరిమితమైంది. వెన్నుపూస వంగిపోవడంతో కాళ్లు చచ్చుపడ్డాయని బాలుస్వామి చెప్పారు. బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా చిన్నారికి శరీరం సహకరించడం లేదన్నారు. ఇబ్బందులున్నా 9వ తరగతి వరకు చదువుకుందని, యూరిన్ సమస్య రావడంతో 2 ఏళ్లుగా పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే చదివిస్తున్నట్లు బాలుస్వామి తెలిపారు. అది పెన్షన్ కొద్దిగా పెంచి చేయాలి సార్. తర్వాత పాప చదువుకి ఏదైనా ఒకటి చేయాలి సార్. పాపకి ఏదైనా మెడిసిన్ ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ తరపున ఏదైనా ఉంటే కొంచెం సహాయం చేయాలి సార్. అది ఆ కోరిక పడుతుంది. అది పాపకు వచ్చి యూరిన్ ప్రాబ్లం ఉంది, నడవదు పాప. నడవలేకుండా అది దానివల్ల యూరిన్ ప్రాబ్లంలో వచ్చినాయి. దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందని మన గవర్నమెంట్ తరపున ఏదైనా ఉంటే సహాయం చేయాలి సార్. నడిచే విధంగా కూడా బాగా బండి ఏదైనా చేయాలి సార్. అది పుట్టుక నుంచే వచ్చింది సార్. అది పాపకు పుట్టుక నుంచే 8వ నెలల పాప వచ్చి కడుపులో అడ్డంగా పడింది. అది ఏం కాదని మేము అనుకున్నాము. అది లాస్ట్ పుట్టేటప్పుడు పాప పుట్టి డాక్టర్కి మేము ప్రైవేట్లో అన్ని చూపించినాము. చెన్నై కూడా పోయి చూస్తున్నాము. పాపకు మంచి వైద్యం అందిస్తే మళ్లీ నడుస్తుందని, సాధారణ జీవితం గడుపుతుందని తల్లి రాణి ఆశపడుతున్నారు. ప్రస్తుతం దివ్యాంగులకిచ్చే పింఛన్ 6,000 రూపాయలు చిన్నారి మందులకే సరిపోవడం లేదన్నారు. స్కూల్కి పోవాలని ఆశపడుతుంది, పిల్లలు ఫ్రెండ్స్ చేయాలని ఆశపడుతుంది, బాగా సంతోషంగా రాసుకోవాలా, చదవాలని ఆశ ఎక్కువ ఉంది. బాగా చదువుతుంది. బాగా చదివినప్పుడు పిల్లగాడు అందరం కొంచెం అమ్మాయి పక్కన పెట్టండి, అమ్మాయికి కొంచెం వర్క్ ఫీలింగ్ ఉన్నాయి. మనకు ఫ్రెండ్స్ లేదేనంటే ఏడుస్తూ ఉంది. పాస్ యూరిన్ వల్ల ఇప్పుడు స్కూల్కి పోలేకుండా ఆపేసి ఉన్నాము. అందువల్ల ఒక గవర్నమెంట్ ఆయమ్మ పెట్టినా బాగుంటుంది. ఆశ ఉంది, ఎక్కువ చదవాలా, డ్రాయింగ్ చేయాలా, ఇదే చేయాలని ఎక్కువ ఆశ. మాకు కూడా బాధ. మన పిల్లకాయలు మిగతా పిల్లకాయలు మన పిల్లకాయలు లేదైనా ఆశ ఎక్కువ ఉంది మాకు కూడా. చదివి ఏదో ఒకటి ఏ హాస్పిటల్లో గవర్నమెంట్ వాళ్ళ తరపున ఏదో ఒక మంచి డాక్టర్ అమ్మాయికి సహాయం చేయాలని నేను కోరుకుంటాను సార్. స్నేహితులతో కలిసి బడికి వెళ్లి చదువుకోవాలని ఉందని, ఆరోగ్యం మెరుగుపడితే డ్రాయింగ్ టీచర్ అవుతానని మహిషా చెబుతోంది. బాగా చదువుకోవాలి, తర్వాత స్కూల్కి బాగా వెళ్ళాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, నడవడం అన్నీ ఉండాలి, అంతే. పిల్లలతోనే ఆడుకోవాలి, తర్వాత బాగా సంతోషంగా ఉండాలి. నాన్న అమ్మని అందరూ సంతోషంగా ఉండాలి. కేంద్ర వార్షిక బడ్జెట్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సామాన్యుల అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేతన జీవులు ఎప్పటి మాదిరిగా బడ్జెట్పై గంపెడాసలు పెట్టుకున్నారు. ఈసారి వారికి ఊరటనిచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వేతన జీవులకు తీపి కబురు అందించడం ద్వారా వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా కొత్త పన్ను విధానంలో కేంద్రం అనేక మార్పులు చేయగా ఈసారి సెక్షన్ 80D ప్రయోజనాలు అందులో చేర్చాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది. పాత పన్ను విధానం రద్దుపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించాలంటే వస్తు సేవలకు డిమాండ్ పెంచడం ముఖ్యం. ఈ క్రమంలోనే పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. వినియోగాన్ని పెంచి వృద్ధికి బాటలు వేసేందుకు బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచాలని ఇక్రా తదితర కన్సల్టింగ్ సంస్థలు కోరుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధిని నమోదు చేసిన దేశ
ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4% వృద్ధి మాత్రమే సాధిస్తుందని కేంద్ర గణాంక విభాగం అంచనా వేసింది. ఆర్బీఐ కూడా 6.6% వృద్ధి మాత్రమే నమోదు కావచ్చని అంచనా వేసింది. వినియోగం తగ్గటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్లో వృద్ధికి దోహదం చేసే చర్యలు చేపట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వేతన జీవులకు ఊరట కలిగించే వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం ఇందులో ఒకటి. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో 50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను 75,000కు కేంద్రం పెంచింది. ఈ మొత్తాన్ని మరింత పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలోని ప్రస్తుతమున్న స్లాబులను సవరించడం రెండో ప్రత్యామ్నాయమని సంబంధిత వర్గాలంటున్నాయి. కొత్త పన్ను విధానంలో 12 నుంచి 15 లక్షలు ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం 20% పన్ను వర్తిస్తుండగా ఈ స్లాబ్ను 12 లక్షల నుంచి 18 లక్షలు లేదా 20 లక్షలకు పెంచాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వార్షిక ఆదాయం 15 లక్షలకు పైగా ఉన్నవారికి 30% పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్ని 18 లక్షలు లేదా 20 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారికి వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాత పన్ను విధానంలో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించే మొత్తాన్ని సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు ఉన్న వ్యక్తి తనతో పాటు భార్యా పిల్లల పేరుపై తీసుకునే పాలసీకి చెల్లించే ప్రీమియంపై గరిష్టంగా 25,000 వరకు, 60 ఏళ్లు దాటితే 50,000 వరకు మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80D మినహాయింపును చివరిసారి 2015 బడ్జెట్లో సవరించారు. ప్రస్తుతం వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇప్పుడున్న పరిమితి ఏమాత్రం తమ అవసరాలను తీర్చడం లేదనే భావనతో సామాన్యులు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉన్నవారు ఈ పరిమితి పెంచాలని కోరుతున్నారు. దేశంలో ఆరోగ్య బీమా పాలసీ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వారిని ఆరోగ్య బీమా పరిధిలో తీసుకురావాలంటే మినహాయింపు పెంచాల్సిన అవసరం ఉందని బీమా కంపెనీలు కోరుతున్నాయి. అంతేకాదు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని భావిస్తున్న కేంద్రం 80D ప్రయోజనాలను కొత్త పన్ను విధానంలోనూ అందిస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు అమలవుతున్నాయి. 2020 బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని తెచ్చిన కేంద్రం అప్పటి నుంచి పాత పన్ను పద్ధతిలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కొత్త పన్ను విధానంలోనే ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి మార్పులు చేస్తోంది. అందులో స్లాబుల మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటివి ఉన్నాయి. కొత్త పన్ను విధానానికి ఎక్కువ మందిని ఆకర్షించాలని కేంద్రం భావిస్తోందని, అందువల్ల ఈ బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తూ ఆర్థిక మంత్రి ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలో తిరిగి అడుగు పెట్టడం వల్ల మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా? ఈ భయాలే ఇప్పుడు మిడిల్ ఈస్టును వెంటాడుతున్నాయి. అమెరికాకు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు బద్ధశత్రువైన ఇరాన్ తాజాగా అతిపెద్ద అత్యాధునిక డ్రోన్ను ఆవిష్కరించింది. దానికి పాలస్తీనా భూభాగమైన గాజా అని పేరు పెట్టింది. కృత్రిమ మేధతో పనిచేసి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల క్షిపణులను సైతం టెహ్రాన్ పరీక్షించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలను ఇరాన్ తీవ్రతరం చేసింది. అమెరికాతో సాధారణంగానే ఇరాన్కు వైరం ఉన్నప్పటికీ ట్రంప్ హయాంలో అది తారస్థాయిలో ఉంటుందని గత పరిణామాలు చెబుతున్నాయి. 2020లో ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ఆదేశించింది కూడా ట్రంపే. ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రావడంతో యుద్ధాన్ని ఎదుర్కొనే దిశగా ఇరాన్ చర్యలు చేపట్టిందా అనేలా ఆ దేశం సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. తాజాగా గాజా అనే పేరుతో అతిపెద్ద డ్రోన్ను ఆవిష్కరించింది. ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో మధ్య ప్రాచ్యంలో కల్లోలానికి తెరపడుతుందని అందరూ భావించారు. అయితే తన అమ్ముల పొదిలో ఇరాన్ అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంతో మిడిల్ ఈస్టులో మరో కొత్త గందరగోళం తప్పదన్న భయాలు ఆవరించాయి. తాజాగా ఆవిష్కరించిన గాజా డ్రోన్ ఇరాన్ దగ్గరున్న వాటిలోకెల్లా అతిపెద్దది. ఇజ్రాయెల్ దాడుల్లో నాశనమైన పాలస్తీనా భూభాగం ప్రజల గౌరవార్థం ఆ డ్రోన్ కు గాజా అని నామకరణం చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఏకకాలంలో 12 బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. సరిహద్దు కార్యకలాపాల కోసం దీన్ని మోహరిస్తామని టెహ్రాన్ తెలిపింది.
ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లోని తమ రహస్య నావికాదళ క్షిపణి స్థావరం వీడియోలను ఇరాన్ బయటపెట్టింది. అక్కడ 1000 వ్యూహాత్మక డ్రోన్లను మోహరించినట్లు వివరించింది. కొన్ని డ్రోన్లు కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తాయని టెహరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. ఐఆర్జీసీ ప్రయోగించిన కోర్ గెహెమ్, అల్మాస్ అనే ఏఐ మిసైల్స్ విజయంగా లక్ష్యాలను ఛేదించాయని ఐఆర్ఎన్ఏ న్యూస్ వెల్లడించింది. గెహెమ్, అల్మాస్ క్షిపణులను ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. ఇటీవల బుషెహర్, ఖుజెస్తాన్ ప్రాంతాల్లో వరుసగా చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించింది. కృత్రిమ మేధ సాయంతో 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేస్తోంది. ఏఐపై పట్టు సాధించాలని ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ వెల్లడించిన నేపథ్యంలో ఈ పరీక్షలు జరగడం విశేషం.